హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నత జున్ను డైరీస్. మా మున్నార్ ట్రిప్లో మేము స్టర్లింగ్ మున్నార్లో స్టే చేసాం. చిన్నకనార్ ప్రాంతంలోని పచ్చని కొండలు, టీ తోటల మధ్య ఉన్న ఈ రిసార్ట్ చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. అక్కడ నుంచి కనిపించే లేక్స్ అండ్ మౌంటైన్స్, టీ ప్లాంటేషన్స్ వ్యూస్ నిజంగానే అద్భుతంగా ఉన్నాయి. హోటల్ రూమ్స్ చాలా క్లీన్, స్పేషియస్, కంఫర్టబుల్గా ఫ్యామిలీతో స్టే చేయడానికి ఇది చాలా మంచి ప్లేస్. రిసార్ట్ రెస్టారెంట్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్, స్పా, న్యాచురల్ వాక్స్ వంటి సౌకర్యాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఉదయం లేవగానే బాల్కనీ నిలబడి చల్లని గాలి ఆస్వాదించి కొండల అందాలను చూడటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ప్రశాంతమైన వాతావరణం గల ప్రతి క్షణం నా కేరళ ట్రిప్లో మరింత మెమరబుల్గా మార్చేసింది. ఇక్కడ మా బేబీకి నేను ఫీడ్ చేస్తున్నాను. ఎక్కడికి పోయినా ఇది ఒకటి తప్పదు కదా. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాం జర్నీ విత్ మై ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్స్తో. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత హ్యాపీగా, ఎంత కూల్. అలా స్టార్ట్ అయ్యి ఇక్కడ మట్టపెట్ట డ్యామ్కి వచ్చేసాము. మీరు విన్నది నిజమే, డ్యామ్ పేరు మట్టపెట్ట డ్యామ్ని. మా వాడు ఫుల్ స్టిల్ ఇస్తున్నాడు ఇక్కడ, మమ్మీ వీడియో తీయని. సో నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము మున్నార్లోని అందమైన మట్టపెట్ట డ్యామ్కి వచ్చాము. ఇది మున్నార్లో అత్యంత ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేస్లో ఒకటి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, ప్రశాంతమైన నీటి అందాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. ఇక్కడ మేము పెడల్ బోట్ రైడ్ చేసాం. బోట్లో కూర్చొని నెమ్మదిగా పెడల్ చేస్తూ ఆ డ్యామ్ మధ్యలో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభవం. చల్లని గాలి, నిశ్శబ్దమైన వాతావరణం, చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఇచ్చాయి. మా ఫ్యామిలీతో కలిసి బోటింగ్ చేస్తూ ఈ సరదా గడిపాం. నవ్వులు, ఫోటోలు, వీడియోలు, అందమైన వ్యూస్, ప్రతి క్షణం ఒక మంచి జ్ఞాపకంగా మారిపోయింది. మట్టపెట్ట డ్యామ్ చుట్టూ టీ తోటలు, పర్వతాలు, మేఘాలు కలిసి కనిపించే దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్, మార్నింగ్ వ్యూస్, ఈవినింగ్ వ్యూస్ కూడా చాలా అందంగా ఉంటాయి. మీరు మున్నార్కి వస్తే మట్టపెట్ట డ్యామ్ పెడల్ బోట్ రైడ్ను తప్పకుండా మీ ఇంటినరీలో చేర్చుకోండి. కుటుంబంతో, స్నేహితులతో లేదా కపుల్స్గా వచ్చిన ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ మీ ట్రిప్లో గుర్తుపొందే జ్ఞాపకంగా ఉంటుంది. ఇక్కడ చూసారా, మాట్లాడుతూ ఉంటే ఇద్దరు చిన్న పిల్లలు కొట్లాడుకుంటున్నారు. ఒకటి వచ్చి మా నీహా, ఇంకోటి మా జున్ను. అస్సలు ఇద్దరు భలే ఆడుకున్నారు. అందరికన్నా ఎక్కువ జున్ను భలే ఎంజాయ్ చేశాడు ఈ ట్రిప్ని. అసలు చాలా బాగుండే. టీ మ్యూజియం, ఇప్పుడు మేము మున్నార్లోని రిపల్ టీ మ్యూజియంను సందర్శిస్తున్నాం. మున్నార్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీ ప్లాంటేషన్కు పేరుగాంచింది. ఇక్కడ టీ ఎలా పండిస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు, చివరకు మన కప్పులోకి ఎలా వస్తుందో చాలా ఆసక్తికరంగా తెలుసుకోవచ్చు. టీ లీవ్స్ను ఏ విధంగా కోస్తారు, వాటిని ఎలా వెతరింగ్ అండ్ రోలింగ్, డ్రైయింగ్ చేసి వివిధ రకాల టీగా తయారు చేస్తారో ఇక్కడ వివరంగా చూపిస్తారు. మ్యూజియంలో పాత టీ ప్రాసెసింగ్ మెషిన్స్, టీ హిస్టరీ మరియు మున్నార్ టీ ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. చివరిగా వివిధ రకాల టీ టెస్టింగ్ చేసే అవకాశం కూడా లభించింది. టీ లవర్స్కి, మున్నార్ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి టీ మ్యూజియం ఒక మంచి ఎక్స్పీరియన్స్. మున్నార్కి వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా ప్రదర్శించండి. మేము ఇప్పుడు పెరియర్ గార్డెన్స్ను చూడడానికి ఈ ప్రదేశంకి పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన మొక్కలతో, పూలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గార్డెన్లో నడుస్తూ ఉన్న గ్రీనరీని ఆస్వాదించడం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. స్వేచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇక్కడ వివిధ రకాల మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ తోటలు, ఔషధ మొక్కలు కూడా చూడవచ్చు. ఇక్కడ కేరళ ప్రసిద్ధం కార్డమన్, పెప్పర్, సినమన్, క్లోవ్స్ వంటివి ఇక్కడ నేను యాడ్ చేశాను. ఈ చెట్టు వచ్చి రుద్రాక్ష ట్రీ అన్నమాట. రుద్రాక్ష ట్రీ అని చాలా మంచిగా అనిపించింది. ఇది పట్ట ఆకు అంటారు కదా, ఆ పట్ట ఆకు ట్రీ. ఇది వచ్చి ఒక స్టోన్ బనానా ట్రీ అనమాట. రివర్స్ బనానాలో రివర్స్ అవడం. ఇది వచ్చి ఒక షాంపూ ట్రీ. షాంపూ మనకి కొంచెం తయారవుతుంది. ఇది వచ్చి రా లోటస్, నేల మీద కాసే లోటస్ అంట. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ చూడడం ఒక మంచి
అనుభూతి. ఇవి వచ్చి ఎలకల చెట్లు కింద వచ్చి వస్తున్నాయి చూడండి రూట్స్ నుంచి. ఇది అశ్వగంధ ట్రీ. చాలా ప్లాంట్స్ కొత్తగా మంచిగా అనిపించాయి చూడడానికి. చాలా కళ్ళకి విందుగా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వివిధ రకాల మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ తోటలు, ఔషధ మొక్కలు కూడా చూడవచ్చు. కేరళలో ప్రసిద్ధి చెందిన కార్డమన్, పెప్పర్, సిన్నమన్, క్లోవ్స్ వంటి స్పైసెస్. ఇక్కడ నుంచి మా వాడు వచ్చి స్టార్ట్ అయిపోయింది. ఏంటో వాడు ఇష్టంగా వాడు డాన్స్ వేసుకోవాలి. ఫుడ్ తినడానికి అక్కడ నేను ఒకరికి రాపారు. అక్కడ ఆయన ఏందో అసలు రామ్ చరణ్ లాగా ఫీల్ అయిపోయి చిక్కిరి సాంగ్ పాడుకుంటా డాన్స్ వేసుకుంటా షర్ట్ ఇప్పడానికి ట్రై చేస్తున్నారు. మేము ఆపోజిట్లో కూర్చోన్నాం. అందరూ నవ్వుతున్నారు లిటరలీ. వాడు కొంచెం సిగ్గుపడుతూ కొంచెం చూస్తున్నాడు. నేను ఇంకా మధ్యలో అరుస్తా ఉన్నా తీయొద్దు అని వినట్లేదు. కంప్లీట్గా ఏదో ఒక లోకంలో ఉండిపోయినాడు. వాడు చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు జున్ను. అసలు ఫైనల్లీ తీసేశాడు షర్ట్. తీసేసి ఇంకా డాన్స్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఏమైందో షర్ట్కి పెడుతున్నాడు గుంకి. అసలు ఇక్కడ కాస్ట్స్ ఏందో అసలు అర్థం అవ్వట్లేదు. మేబీ హిల్ స్టేషన్ కదా, జస్ట్ చిన్న పెట్ బాటిల్ ఆఫ్ 7up వాళ్ళు 450 చెప్పారు. ఇంకా షాక్. ఇక్కడ ఒక ట్రీ చూసారా, ఇదొక తినే ట్రీ అనమాట. అది పుల్లగా ఉంటుంది. దాని నేమ్ నాకు తెలియదు, మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అవకాడో ట్రీ. దిస్ ఇస్ అవకాడో. ఇక్కడ ఉంది ఫ్రూట్ నాకు తెలీదు, బట్ కేరళ వాళ్ళు యూజింగ్ ఇంటూ మనం చింతపండు ఎలా యూజ్ చేస్తామో వాళ్ళు అలా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం కథకళి డ్యాన్స్ షో చూడబోతున్నాం. కథకళి అనేది కేరళకు చెందిన ఎంతో ప్రసిద్ధమైన క్లాసికల్ డ్యాన్స్. కళకు 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. ఈ నృత్యంలో కళాకారులు అద్భుతమైన మేకప్, రంగురంగుల కాస్ట్యూమ్స్, ప్రత్యేకమైన హెడ్ గీర్ ధరించి ప్రదర్శన ఇస్తారు. వారు మాటలతో కాకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హెడ్ గెస్టర్స్, ముద్రాస్ మరియు బాడీ మూమెంట్స్ ద్వారా కథలను చెబుతారు. ఈ ప్రదర్శనలో ఎక్కువగా రామాయణ, మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలు కథలను చూపిస్తారు. ప్రతి రంగుకు ప్రతి హావభావాన్ని ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కేరళ కల్చర్ను దగ్గరగా అనుభవించాలంటే కథకళి డ్యాన్స్ షో తప్పక చూడాల్సింది. ఐ హోప్ యూ గైస్ ఆర్ లైక్ ద వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, బెల్ మర్చిపోకండి. సీ యూ సూన్.